జై శ్రీరామ్. జయ శ్రీ గురుదేవదత్త. ఇంతవరకు కూడా మనం చెప్పుకుంటున్న రామాయణములో సుందరకాండ 19 సర్గలు పూర్తయినవి. ఇప్పుడు 20వ సర్గ ప్రారంభము. అలాగే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ మరియు షేర్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. జై శ్రీరామ్. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः. గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదేకదవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతే ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయే. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు 20వ సర్గ ప్రారంభము. 19వ సర్గ చివరలో రావణుడిని చూస్తూ విలపిస్తున్న సీత అంతవరకు చెప్పుకున్నాము. ఇప్పుడు 20వ సర్గ ప్రారంభము. జయ శ్రీరామ్. ఆ విధముగా రాక్షసుల మధ్యలో ఉన్న సీతాదేవి ఏ విధముగా అయితే శోకదేవత ఉంటుందో ఆ విధముగా కూర్చుని ఉండడం చూచాడుట రావణుడు సీతాదేవి దగ్గరగా వచ్చాడుట. వచ్చి ఈ విధముగా ఇలా అన్నారుట. ఓ సీత, నిన్ను చూసి ఎందుకు నువ్వు భయపడుతూ అలా ముడుచుకొని కూర్చొని ఉన్నావు? నేనంటే నీకు ఎందుకు అంత భయము? నేను కేవలము నిన్ను కోరుకుంటూ ఉన్నాను అంతే. నువ్వు అంటే నాకు ఎంతో ఇష్టము. నేను నీ నుండి ప్రేమను ఆశిస్తూ ఉన్నాను. నా మనోహారిని, నన్ను కరుణించు. ఇక్కడ ఎవరిని చూచి భయపడుతున్నావు? ఇక్కడ మనుషులు ఎవరూ లేరే? లేక కామరూపులైన రాక్షసులు కూడా ఎవరూ లేరే? అంతా మనవాళ్లే కదా. వాళ్ళను చూచి ఎందుకు భయము? ఇంకా నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తూ ఉన్నాను. నువ్వు అంటే పడి చస్తున్నాను. నేనంటే నీకు ఎందుకు అంత భయము? ఓహో, వివాహితమైన నిన్ను నీ భర్తకు తెలియకుండా తీసుకువచ్చాననా? అలా తీసుకురావడం మా రాక్షసులలో ఆచారము కదా. ఇతరుల భార్యలతో సంగమించడము, ఇతర స్త్రీలను బలవంతంగా ఎత్తుకురావడము రాక్షసుల యొక్క ధర్మము. మా ధర్మము మేము ఆచరణ చేస్తున్నాము. దీనికి భయపడడం ఎందుకు? రాక్షస ధర్మం ప్రకారము నిన్ను బలవంతంగానైనా అనుభవించగలను, కానీ నేను అలా చేయను. నీకు నా మీద ప్రేమ కలగాలి. నీ అంతట నువ్వే నా కోగిట్లో చేరాలి. అప్పటిదాకా నిన్ను ముట్టుకోను. తెలిసిందా నేనెంత మంచివాడనో? ఈ విధముగా రావణుడు మాట్లాడుతూ ఇంకా, ఓ సీత, నన్ను నమ్ము. నేను అబద్ధమును ఆడడము లేదు, నిజమే చెబుతున్నాను. నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. నువ్వు కూడా నన్ను ప్రేమించు. మన ఇద్దరము కూడా ప్రేమసాగరంలో ఓలలు ఆడతాము. అంతేకాని
తిండి తినకుండా ఇలా నీ అందమైన శరీరాన్ని కుషింపచేసుకుంటే ఏమి ప్రయోజనం, ఏమి లాభం? అయ్యో సీత, ఏమిటి పనులు అని అంటూ రావణుడు ఇంకా ఈ విధముగా మాట్లాడుతున్నాడట. సీత, నువ్వు ఒకే జడ వేసుకుంటావు, నేల మీద పడుకుంటావు, సరిగా భోజనము చెయ్యవు. నీలాంటి రాజకుమారికి, సౌందర్యవతికి ఇలా చేయడం తగునా? అదే నువ్వు ప్రేమించావనుకో, ఒక్క క్షణంలో నీ రూపురేఖలు అనేవి మారిపోతాయి. రకరకముల చందనములు, లేపనములు, పైపూతలు, ఆభరణములు, మద్యములు, శయనాగారములు, హంసతూలికా తల్పములు, నృత్య గీత వినోదములు, ఓహో, నిన్ను మహారాణిగా మార్చేస్తాను. ఓ సీత, నువ్వు ముల్లోకములలో ఉన్న స్త్రీలందరిలో కూడా రత్నము వంటి దానవు. అటువంటి నీవు అలంకారము లేకుండా, ఆభరణములు లేకుండా ఉండడం ధర్మమా? నా దగ్గరకు రా, నీకు సమస్త భోగములు సమకూరుస్తాను. నీకు ఉన్న నవయవ్వనంలో ఒక్కొక్క రోజు వృధాగా గడిచిపోతూ ఉంటే నాకు ఎంతో బాధగా ఉంది. యవ్వనం ఉండేది అనుభవించడానికే కదా, మరి అటువంటి యవ్వనాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నావు? ప్రవహిస్తున్న నీరు తిరిగి రానట్టుగా గతించిన యవ్వనం కూడా తిరిగి రాదు కదా. ఓ సీత, నీకు విషయము తెలుసా? బ్రహ్మదేవుడు అందమైన సౌందర్యవతులను సృష్టిస్తూ నిన్ను అతిలోక సౌందర్యవతిగా సృష్టించి తరువాత సృష్టిని ఆపేసినట్టు ఉన్నాడు. అందుకనే నీలాంటి సౌందర్యవతి ముల్లోకములలోనే లేదు. అంతెందుకు, ఆ బ్రహ్మదేవుడు నిన్ను సృష్టించి భూలోకములో పడేశాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే రూప యవ్వనములతో ప్రకాశిస్తున్న నిన్ను చూసి ఇప్పుడు ఆ బ్రహ్మదేవుడు కూడా నిన్ను వదిలిపెట్టాడు. ఇంకా నేనెంత? ఓ సీత, నీ ప్రతి అవయవములో కూడా సౌందర్యము అనేది తొణికిసలాడుతూ ఉంటుంది. నీలో ఏ అవయవానికి ఆ అవయవమే అందంగా కనిపిస్తుంది. నీ శరీరములో ఏ అవయవాన్ని చూసినా కూడా నా చూపు అక్కడే నిలిచిపోతూ ఉంది. అంత అందంగా ఉంటావు నువ్వు. కాబట్టి ఈ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టు, జీవితాన్ని సుఖమయం చేసుకో, నన్ను వరించు, నాకు భార్యగా కా. నేను ఎన్నో దేశాల నుండి ఎందరో రాజకుమార్తెలను తీసుకువచ్చి నా అంతఃపురంలో ఉంచాను. నీకు వారందరూ సేవలు చేస్తారు. వారందరికీ నిన్ను యజమానురాలను చేస్తాను. నిన్ను నా పట్టమహిషిగా చేసుకుంటాను. నేను మరియు నా లంకారాజ్యము, నా సంపదలు అన్నీ నీ ఆధీనంలో ఉంచుతాను. అంతెందుకు, ఈ భూమి సమస్తమును జయించి నీకు కానీ నీ తండ్రి జనకునకు కానీ ఇస్తాను అని ఇంకా రావణుడు ఈ విధంగా అన్నాడుట. ఓ సీత, ఈ లోకములో నన్ను ఎదిరించి నిలబడగలిగిన వీరుడనేవాడెవ్వడూ లేడు. నేను అజేయుడను. నేను ఎన్నోసార్లు దేవతల మీద మరియు దానవుల మీద కూడా దండెత్తి వారిని జయించాను. వారి రాజ్యములను స్వాధీనపరుచుకున్నాను. ఇప్పటికీ వారెవ్వరూ నన్ను కన్నెత్తి కూడా చూడలేరు. అంతటి పరాక్రమవంతమైన నేను నీకోసము ప్రాధేయపడుతున్నాను. నా మీద దయచూపు, నన్ను కరుణించు, నన్ను వరించు, బాగా అలంకరించుకో, ఆభరణములనేవి ధరించు, నీకు ఇష్టం వచ్చిన పదార్థాలు తిను, తాగు, ఆనందాన్ని అనుభవించు. నీకు ఇష్టం వచ్చినట్టు దానములు ధర్మములు కూడా చెయ్యి. నేను నీకు దాసుడను, నన్ను ఆజ్ఞాపించు. నేను నీ కనుసన్నలలో మెలుగుతాను. నీ కీర్తిని ఐశ్వర్యమును చూచి నీ బంధువులు మిత్రులు ఎంతో సంతోషిస్తారు. రావణుని పట్టమహిషి అంటే నీకు ఎంతో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అంతేకాని రాజ్యము పోగొట్టుకొని ఈ విధముగా నారచీరలు కట్టుకొని అడవులను పట్టి తిరిగే ఆ రాముడి దగ్గర ఏముంది? అసలు ఇంతకాలము రాముడు జీవించి ఉన్నాడో లేదో అని నా అనుమానము. మా రాక్షసులు ఆ రాముడిని ఎప్పుడో చంపి తినేసి ఉంటారు. ఒకవేళ రాముడు జీవించి ఉన్న తన జీవితకాలంలో నిన్ను చూడలేడు, కలుసుకోలేడు. హిరణ్యకశిపుడైన ఇంద్రుడు అపహరించిన తన భార్యను తిరిగి పొందగలిగాడేమో కానీ రాముడి మాత్రము నా చేతిలో చిక్కిన నిన్ను మాత్రం పొందలేడు. అదేమిటో కానీ సీత, నా మనసును నువ్వు గరుడు నేల మీద ఉన్న సర్పాన్ని హరించినట్టుగా హరించావు. నువ్వు నా మనోహారునివి. చూడు, నువ్వు మాసిపోయిన చీర కట్టుకున్నావు, నగలు పెట్టుకోలేదు, అలంకరించుకోలేదు. అయినా నిన్ను చూస్తుంటే నాకు నీ మీద మోహము పుడుతూ ఉన్నది. నిన్ను చూసిన తరువాత నా భార్యలతో ఆనందంగా గడపలేకపోతున్నాను. మరలా చెబుతున్నాను, ఓ సీత, అంతఃపురములో నీ వంటి గుణవతులు, శీలవతులు మరియు సౌందర్యవతులు అయిన స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. వారందరికీ కూడా నిన్ను రాణిని చేస్తాను. వారందరూ దేవతలు లక్ష్మీదేవిని కొలిచినట్టుగా నిన్ను సేవిస్తారు.
నీకు తెలుసు కదా, కుబేరుడు ముల్లోకములకు ధనానికి యొక్క అధిపతి. ఆ కుబేరుని సంపద అంతా నా వద్దనే ఉన్నది. ఆ సంపద అంతా నీది. నీవే దానికి అధిపతివి. ఆ సంపదలను నన్ను నీ ఇష్టం వచ్చినట్టు అనుభవించు. ఐశ్వర్యములో కానీ, పరాక్రమములో కానీ, తపశ్శక్తిలో కానీ, ధనములలో కానీ, కీర్తిలో కానీ ఆ రాముడు నా కాలి గోటికి కూడా సరితూగడు. కాబట్టి ఓ సీత, నా సంపదలను అన్నీ అనుభవించు. నన్ను నీ వాడిని చేసుకో. ఇష్టం వచ్చినట్టు తిను, తాగు, క్రీడించు, భోగములన్నీ అనుభవించు. నాతో కలిసి ఉద్యానవనములలో, సముద్ర తీరాలలో, పూల పొదరిళ్లలో విహరించు. నీ బంధువులందరినీ పిలిపించు. వారందరితో ఆనందంగా గడుపు. నీ ఇష్టము అని ఈ విధముగా సీతాదేవిని రకరకాల విధములుగా ప్రలోభపెట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడట రావణుడు. ఇలా ఈ విధముగా సుందరకాండ 20వ సర్గ సంపూర్ణము. హరి ఓం తత్సతు. శ్రీరామచంద్రమూర్తి స్వామినే నమో నమః.